నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారమవుతూ ఉంటాయి. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తుంది. మనందరికీ సుపరిచితులు మసం చెన్నప్ప గారు. మనం ఉపనిషత్తులకు సంబంధించి ఒక సిరీస్‌లా చేస్తున్నాం. చాలా వరకు మీ నుంచి వస్తున్న ఆదరణ. నేను కూడా ఒక కొత్త సబ్జెక్ట్‌ని చాలా సరళంగా మనకు అర్థమయ్యే భాషలో తెలియజెప్పే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఐతరేయం ఉపనిషత్తు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన ప్రశ్నలు నేను అడుగుతాను. మనందరికీ సుపరిచితులు మసం చెన్నప్ప గారు. ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పుస్తకాలు, అలాగే ఎంతో పరిశోధన చేసి భాష చాలా అర్థమయ్యే విధంగా, చిన్న పిల్లలకి సైతం అర్థమయ్యే విధంగా తన వాగ్ధాటి ఉంటుంది. తను చెప్పే విధానం ఉంటుంది. మనందరం చాలా అదృష్టవంతులం. ఇంత గొప్ప సబ్జెక్ట్ మనందరికీ చాలా సరళమైన భాషలో మసం చెన్నప్ప గారు అందిస్తున్నందుకు. ఈరోజు ఈ ఉపనిషత్తుకు సంబంధించిన ప్రశ్నలు కానీ, ఇంకా ఏమైనా డౌట్స్ కానీ మీకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయచ్చు. నమస్కారం. నమస్కారం గురువుగారు, చాలా చక్కటి విషయాలు వివరిస్తూ ఉన్నారు ఈ ఐతరేయం ఉపనిషత్తు గురించి. అలాగే అసలు దేవతలకి ఆకలి కావటం ఏమిటి అనేది మనకి గత వీడియోలో తెలుసుకున్నాం. అసలు ఎందుకు ఆకలి అవుతుంది, దేన్ని ఆశ్రయించాలి, దేని వల్ల అసలు ఆకలి పుడుతుంది, ఆకలి అంటే ఏమిటో కూడా తెలుసుకున్నాం అసలు ఒక రకంగా చెప్పాలి అంటే. ఇక ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఏ స్థానంలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు ఏ స్థానంలో ఉంటాడు, ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే భగవంతుడు అంతటా ఉంటాడు. ఎందుగలడందు లేడని అంటాం కదా మనం. సందేహం అందందే మనం. భగవంతుడు బ్రహ్మాండం అంతటా ఉన్నాడు, శరీరంలో కూడా ఉన్నాడు. అయితే మనకు జీవుని యొక్క స్థానాలు కూడా మనకు ప్రత్యేకంగా చెప్తున్నది. కానీ మనకేమిటంటే హృదయంలో ఉంటాడు భగవంతుడు. పరమాత్మ హృదయంలో ఉంటాడు. దాన్ని హృదయాకాశం అంటారు. అంటే మన గుండెకు మన కంఠబిలానికి మధ్యన ఉన్నటువంటి చోటు ఏదైతే ఉన్నదో అది హృదయాకాశం. దాన్ని దహరాకాశం అంటారు. దహరాకాశం అంటే సూక్ష్మమైనటువంటి ఆకాశం అన్నమాట. అక్కడ మనం జీవుడు అక్కడ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. అంటే భగవంతుని మనం ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ అవకాశం ఉందని చెప్తారు. అయితే జీవుని యొక్క స్థానాలు ఏమిటంటే, జాగ్రత్త అవస్థలో జీవుడు నేత్రములందు ఉంటాడు అని ఉపనిషత్తు చెప్తారు. నేత్రములే మనం చూస్తున్నాం కదా. జాగ్రత్తలో మనం మెలకువ ఉన్నటువంటి స్థితిలో మనం ప్రపంచాన్ని చూస్తున్నాం కదా, ప్రపంచ పదార్థాలను. కాబట్టి జీవుడు నేత్రములందు ఉన్నాడు అని మనకు ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. తర్వాత స్వప్నాలు ఉన్నాయి కదా, నిద్రపోవడానికి మెలకొనడానికి మధ్యన స్వప్నం ఉంది కదా, సబ్ కాన్షియస్ అంటాం కదా మనం. అది ఆ స్థితిలో జీవుడు కంఠంలో ఉంటాడట. తర్వాత నిద్రావస్థలో ఆయన ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు అని చెప్తున్నాడు. హృదయంలో ఉంటాడు అంటున్నాడు. అంటే నిజానికి జీవుడు మారుతాడా శరీరంలో? మరి బాగా ఆలోచిస్తే జీవుని యొక్క స్థానం హృదయంలోనే ఇక్కడనే ఉంటాడు ఆయన. ఇప్పుడు గుండెలో ఉంటే గుండె మార్పిడి చేస్తున్నారు కదా, అప్పుడు జీవుడు ఒక శరీరం నుంచి మరో శరీరానికి వెళ్ళాలి. కాబట్టి గుండెలో అతడు లేడని తెలిసిపోయింది కదా. కాబట్టి అతడు ఈ హృదయాకాశంలోనే జీవుడు ఉంటాడు. తాను ఎక్కడుండో అక్కడనే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. తర్వాత అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, మనకు అవస్థలు 5-6 ఉన్నాయి. అవస్థలు, ఒకటి జాగ్రత్త అవస్థ, రెండవది స్వప్నావస్థ, 3 నిద్రావస్థ, 4 సమాధ్యవస్థ, 5 మోక్షావస్థ, 6 ప్రళయావస్థ. చూడండి, ఇన్ని అవస్థల్లోకి మారుతాడు అన్నమాట జీవుడు అన్నమాట. 3 అవస్థలు మీకు చెప్పాను నేను. 4వ అవస్థ సమాధ్యవస్థ. సమాధ్యవస్థలో సమాధి స్థితిలో ఎప్పుడైతే యోగాన్ని ప్రాక్టీస్ చేస్తాడో, అష్టాంగ యోగాన్ని, అప్పుడు అతడు ధ్యానం తర్వాత ఉన్నటువంటి స్థితే సమాధి స్థితి. ఆ స్థితిలో అతడు పరమాత్మతో కలిసి ఉంటాడు. మనం అనొచ్చు, జాగ్రత్త అవస్థలో నేత్రములందు ఉంటాడు, స్వప్నావస్థలో కంఠమునందు ఉంటాడు, తర్వాత నిద్రావస్థలో హృదయమునందు ఉంటాడు, మరి సమాధ్యవస్థలో ఎందుంటాడు? పరమాత్మలోనే ఉంటాడు. అది ఎంత బాగుంది చూడండి. తర్వాత మోక్షస్థితిలో ఏముంటాడు? మోక్షస్థితిలో పరమాత్మలోనే ఉంటాడు.
తర్వాత ప్రళయ స్థితిలో ఎక్కడ ఉంటాడో ప్రళయకాలంలో కూడా భగవంతుల్లోనే ఉంటాడు. అసలు మొత్తం మీద వాడు భగవంతుల్లోనే ఉంటాడు. నేను భగవంతుల్లో ఉన్నాను అనుకోవడమే ఏమండి అది నిజమైనటువంటి జ్ఞానం అన్నమాట. నేను భగవంతుణ్ణి అనుకునే జ్ఞానం కూడా ఉన్నది మనకు. మన ఆచార్యులు అహం బ్రహ్మాస్మి అని నేనే భగవంతుని అని చెప్తున్నారు, కానీ ఉపనిషత్తులు అట్లా చెప్పవు. నేను భగవంతుల్లో ఉన్నాను అన్నమాట, నేను పరమాత్మలో ఉన్నాను నేను అని జీవుని యొక్క అసలు ఉపనిషత్తు అనే పదానికి అర్థం ఏమిటి? పరమాత్మకు సమీపంలో ఏ విద్య మనల్ని కూర్చుండబెడుతుందో దానికే ఉపనిషత్తు అని పేరు. ఏమి మనమే భగవంతులం అయితే ఉపనిషత్తులను చదవాల్సిన అవసరం కూడా లేదు కదా. దేన్నంటే దాన్ని సృష్టించుకోవచ్చు. మనం అన్నం తినకుండా ఆకలిని పోగొట్టుకోవచ్చు. ఏమండి, పరీక్షలు రాయకుండా మార్కులు తెచ్చుకోవచ్చు. ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. ఆకాశానికి ఎగురొచ్చు, పాతాళానికి పడిపోవచ్చు. కానీ అదన్నమాట. కానీ పరమాత్మ భగవంతుడు ఈ ఉపనిషత్తులను నేను అధ్యయనం చేసినంత వరకు ఈ 10 ఉపనిషత్తుల్లో జాయాన్ పృథివ్యా జాయాన్ అంతరిక్షాత్ జాయాన్ దివో జాయాన్ ఏతేభ్యో లోకేభ్య, ఇది ఉపనిషత్తులు ఇచ్చే గొప్ప సందేశం అన్నమాట. భూమి కంటే గొప్పవాడు, అంతరిక్షం కంటే గొప్పవాడు, ఆకాశం కంటే గొప్పవాడు, ఈ 3 లోకాల కంటే గొప్పవాడు, వాని కంటే గొప్పవాడు ఎవడు లేడు. ఇది మనకు ఉపనిషత్తులు ఇచ్చే గొప్ప సందేశం అన్నమాట. అట్లా చాలా చాలా చక్కటి వివరణ. నిజంగా ఈశ్వరుడు మనకి శరీరంలో మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏ అవస్థలో ఏ స్థానంలో ఉంటాం, ఎక్కడ ఉంటాం, అసలు మన స్థానం ఏమిటి, విషయాల గురించి చాలా చక్కటి వివరణ వివరిస్తూ ఉన్నారు. నిజంగా సమయం అప్పుడే అయిపోయిందా ఈ ప్రశ్నకి ఆన్సర్ అని అనిపిస్తూ ఉంది మసన్ చెన్నప్ప గారు చెప్తూ ఉంటే. గురువు గారిని కలవాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే పుస్తకాలకు సంబంధించి, ముఖ్యంగా ఉపనిషత్తులకు సంబంధించి ఏదైనా పరిశోధన కానివ్వండి, బుక్స్ కానివ్వండి, రాయాలి అనుకున్నవారు, రచన చేయాలి అనుకున్నవారు చక్కగా కలవచ్చు. చాలా జ్ఞాన సంపన్నుడు మసన్ చెన్నప్ప గారు. నేను నిజంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీరు కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా పిల్లలకి ఇలాంటి వీడియోస్ చూపించండి. మరో మంచి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.